ఈరోజు జరిగినటువంటి సేవకులు సదస్సులో దైవజనులందరూ మండు టెండలో సియోను కోట బయట ప్రాంగణంలో సిలువకు ముందుగా నిలబడి స్త్రీలు పెద్దవారైతే యవనస్తులేమై అందరూ చేతులెత్తి ఆసక్తిగా ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నారు. నిజముగా రోదనతో విజ్ఞాపన చేసి ఉన్నారు. అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, పరిపాలకుల కొరకు, ప్రజలందరి కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, దైవ సేవకుల కుటుంబముల కొరకు ఎంతో ఆసక్తిగా ఈరోజు సియోను కోట ప్రార్థనా మందిరంలో ప్రార్థించడం జరిగింది. సేవకులందరూ కూడా విజ్ఞాపన చేసి చేతులెత్తి ప్రభుకి మొరపెట్టి ఉన్నారు. నిజంగా వచ్చిన వారందరూ కూడా ఈ స్థలంలో చాలా అద్భుతంగా ప్రార్థనా జీవితం గడిపి ఉన్నామని తెలియపరిచి ఉన్నారు. స్త్రీలారా, సియోను కోటలో ఇంకా ఇలాంటి ప్రార్థనలు ఎన్నో జరగాలి. ప్రతి ఒక్కరి కన్నీరు ఇక్కడ తుడవబడాలి. ఎవరు దుఃఖంతో వెళ్ళకూడదు, సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని మా ఆశ. కావున ఇలాంటి సేవకులు సదస్సులు, పబ్లిక్ మీటింగ్స్, యూత్ మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలు అనేకమైన ఇక్కడ జరగాలని ప్రార్థించండి. తప్పనిసరిగా సియోను కోటని మీరు కూడా దర్శిస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.